హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్ కూడా. ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ ఇవ్వకుండా ఉండు. మనకి వాతావరణ మార్పులు అనేది ఈ మధ్యకాలంలో పాస్ట్ 2 decades అంటే 20 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట. 300% ఇంక్రీజ్ అయిందట ఈ యుఎన్ రిపోర్ట్ ప్రకారం. మనకి ప్రకృతి వైపరీత్యాలు, అతి మానవ ప్రేరేపిత కారణాల వల్ల ఆఫెన్లీ తరచుగా ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి. మరి అమెరికాలో ప్లూమాస్ కౌంటీలో జరిగిన బీభత్సం వరదలు కావచ్చు, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో జరిగిన వరదలు కావచ్చు, పరాగ్వే ఏకంగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఎండిపోయిన నది 100 సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్న నది ఇప్పుడు ఎండిపోవడం, ఇవన్నీ కూడా ఒక వాతావరణ ప్రతికూల సందేశాలను ఇస్తుంది. ఈ వాతావరణం మనకు అనుకూలంగా లేకపోవడం, ప్రతికూల ధోరణిలో వెళ్ళడం, ఇది మానవ జాతికి చాలా ప్రమాదకరం. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పాను. ప్లూమాస్ కౌంటీ అమెరికాలో, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో, పరాగ్వే సౌత్ అమెరికాలో పరాగ్వే నదులు ఎండిపోవడం, ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్ అన్నమాట. మరి ప్రపంచ అధినేతలు ఈ వాతావరణ పరిస్థితుల మీద ఒక చోట కూర్చొని చర్చించుకునే అవకాశమే యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నమాట. దాంట్లో భాగంగా ఈ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో గ్లాస్గో అనే ప్రాంతంలో ప్రపంచ నేతలందరూ కూడా వాతావరణ మార్పుల మీద చర్చించడానికి వేదిక అయిందనమాట. ఈ సందర్భంగా COP26 మనకి న్యూస్లోకి వచ్చింది. మన మోడీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు కూడా అటెండ్ అయ్యారు, అక్కడే ఉన్నారనమాట. దీంట్లో కొన్ని ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు, అది కూడా చెప్తాను మీకు. సో కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అనమాట. గ్లాస్గో, యునైటెడ్ కింగ్డమ్, స్కాట్లాండ్లో గ్లాస్గో ప్రాంతంలో యునైటెడ్ కింగ్డమ్ కిందకి వస్తుంది. ఇవి ఇక్కడ కండక్ట్ చేశారనమాట. 26 అంటే ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే ఫస్ట్ కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1995 బెర్లిన్ జర్మనీ. ఇక్కడ పార్టీస్ అంటే దేశం అమ్మ, కంట్రీ వస్తుంది. ఓకే, సో యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సి ఫ్రెండ్స్, 31 అక్టోబర్ టు నవంబర్ 12 వరకు 2021 అంటే ఇప్పుడు జరుగుతూనే ఉంది, అది ఇంకా గోయింగ్ ఆన్. కాబట్టి ఎక్కడ జరుగుతుంది అంటే గ్లాస్గో, యూకేలో జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ కాప్ 1995 బెర్లిన్ జర్మనీలో జరిగింది. ఇప్పుడు కాప్ 26, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గ్లాస్గో, యూకేలో జరుగుతుంది. యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, మరి మోడీ గారు కూడా ఆయన స్పీచ్ ఇచ్చారు, కొన్ని అంశాలను ప్రస్తావించారు, అవేంటనేది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26, COP 26 అంటాం. దీని ప్రెసిడెంట్ అలోక్ శర్మ, బ్రిటన్ మినిస్టర్ అనమాట. దీని ప్రెసిడెంట్ అలోక్ శర్మ. ఇప్పుడు జరుగుతున్న గ్లాస్గోలో ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అలోక్ శర్మ బ్రిటన్ మినిస్టర్ అనమాట. అయితే కాన్ఫరెన్స్, కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, బాగానే ఉంది. మరి CMP 16, ఇప్పుడు COP 26లోనే CMT 16. CMT ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ మీటింగ్ పార్టీస్ 16వది ఇది. ఎందుకంటే 2005లో ఫస్ట్ జరిగిందనమాట. ఇది ఏంటిది CMP 1 2005లో జరిగింది. ఇదేంటిదంటే క్యోటో ప్రోటోకాల్ సంబంధించి మనకి ఏవైతే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఉంటాయో దానికి సంబంధించి ఫస్ట్ అనమాట క్యోటో ప్రోటోకాల్. అలాగే CMA 3 ఇదేమో కాన్ఫరెన్స్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్. ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ప్యారిస్ అగ్రిమెంట్లో ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇదనమాట ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ నిర్ణయాలు అమలు చేయడానికి CMP 1, ఇప్పుడు 16. ప్యారిస్ అగ్రిమెంట్ అమలు చేయడానికి CMP 3, అంటే ఇది మూడోది అనమాట. ఇప్పుడు 20లో జరగలేదు, 18లో జరిగింది, 19లో జరిగింది, 20లో జరగలేదు, ఇప్పుడు 21. సో ప్యారిస్ అగ్రిమెంటు, క్యోటో ప్రోటోకాల్, దీంతోపాటు కాప్, CMP, CMA, ఈ మూడు ఒకే ప్లేస్. ఇప్పుడు గ్లాస్గో, ఈ రెండు కూడా దీంట్లో పార్టీ, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో. చాలామందికి తెలియదు కాబట్టి నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనమాట. ఓకే, సో CMP అంటే క్యోటో ప్రోటోకాల్, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని అమలు చేయడం అనమాట. CMA అంటే ఇది ప్యారిస్ అగ్రిమెంట్ అమలు చేయడం. సో అన్నీ కూడా వాతావరణానికి సంబంధించినవే. ప్రెసిడెంట్ COP 26 నిర్వాహకుడు ఎవరు? చైర్మన్ ప్రెసిడెంట్ అలోక్ శర్మ, బ్రిటన్ మినిస్టర్. ఓకే,
సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ మెకానిజం ఏంటి, ఏ మెకానిజం, ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న నిర్ణయానికి మళ్ళా వీళ్ళు రావడం జరిగిందనమాట. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ సబ్మిట్ ఎవరీ 5 years. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో 20లో సబ్మిట్ చేయాలి, కానీ కోవిడ్ వల్ల జరగలేదు సబ్మిట్. COP26 లాస్ట్ ఇయర్ అనమాట, లాస్ట్ ఇయర్ జరగాలి కానీ జరగలేదు. మరి ఈ సంవత్సరం సబ్మిట్ చేయాలి, మన దేశం కూడా సబ్మిట్ చేసింది అనమాట. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ సబ్మిట్ ఎవరీ 5 years. రాట్చెట్ మెకానిజం అంటారు దీన్ని. రాట్చెట్ మెకానిజం అంటే ఎంత మేర తగ్గించాము, రాట్చెట్ మెకానిజం అంటారు దీన్ని. రాట్చెట్ మెకానిజం అన్నమాట. సో మనం ఎంత మేర తగ్గించాం అయితే ప్రపంచంలో దేశాలన్నీ కూడా మనకి వరల్డ్ గోల్ ఒకటే, 1.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ని యావరేజ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి తగ్గించాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్, బేస్ లెవెల్ తీసుకుని అక్కడికంటే 1.5 degrees టెంపరేచర్ తగ్గించాలి. వరల్డ్ గోల్ ఇది అనమాట. ఎందుకంటే మోడీ గారు కూడా అన్ని దేశాలు కూడా చెప్పాయి వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ ఇప్పుడు 11 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఒక 4 degrees పెరిగితే మనం అసలు నీళ్ళే దొరకవు సిటీస్లో. ఈ విషయం నేను చెప్పింది కాదు, వాళ్ళే చెప్పారు. ఒక 4 degrees సెంటిగ్రేడ్ కనుక పెరిగితే యావరేజ్ టెంపరేచరు ప్రపంచంలో ఏ సిటీలో కూడా వాటర్ దొరకదు, ఆ స్థాయికి దిగి పడిపోతాయి గ్రౌండ్ లెవెల్ వాటర్స్ అనమాట. సో గోల్, వరల్డ్ అన్ని దేశాల గోల్ కూడా ఏంటి అంటే 1.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అట్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ షుడ్ బి రెడ్యూస్డ్. కీప్ ఇట్ అట్ 1.5 degrees టెంపరేచర్. అలాగే కోల్ ఫేస్ అవుట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే థర్మల్ పవర్ స్టేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళకి సహాయం నిలిపేస్తారు. వరల్డ్ వైడ్ ఇది యూనివర్సల్ ఫార్ములా అనమాట. థర్మల్ పవర్ స్టేషన్ని కోల్ అవుట్ ఫేస్ అంటే వద్దు మూసేయాలి, స్లోగా పల్లెలుగా మూసుకుంటూ వెళ్ళాలి, కోల్ అవుట్ ఫేస్. ఒకవేళ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహాయం అందదు. ఇక్కడి నుంచి ఈ డిసెంబర్ నుంచి సహాయాన్ని నిలిపేస్తారనమాట. అలాగే చైనా కూడా 2060కి కార్బన్ న్యూట్రల్ దేశంగా అవుతాము. న్యూట్రాలిటీ అంటే జీరో కార్బన్ తీసుకొస్తామని ప్రామిస్ చేసింది. చైనా ప్రెసిడెంట్ రాలేదు, జీ జిన్పింగ్ రాలేదు, అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా రాలేదు, వీళ్ళిద్దరూ రాలేదు, మేజర్ కంట్రీస్ అనమాట. అయినప్పటికీ చైనా ప్రకటించింది 2060కి మేము కంప్లీట్ జీరోకి తీసుకొస్తామని. అదేవిధంగా మరి 2030 డిఫారెస్టేషన్ ఒక నిర్ణయానికి వచ్చారు గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా. 2030కి ఎడారీకరణతో పాటు ఫారెస్ట్ అంతరించిపోకుండా ఎండ్ డిఫారెస్టేషన్. సో అదేవిధంగా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్, CH4 అంటే మీథేన్, ప్లెడ్జ్ అంటే నినాదం, కట్ 30% ఎండ్ ఆఫ్ ది డికేడ్ అంటే 2030 వరకు 30% మీథేన్ తగ్గించుకోవాలి. ఇది అమెరికా ఇనిషియేట్ చేసింది, సంతకం కూడా చేసింది. అయితే దీని మీద రష్యా, చైనా, ఆస్ట్రేలియా, ఇండియా సైన్ చేయలేదు. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ మీద ఇండియా సైన్ చేయలేదు, చైనా చేయలేదు, రష్యా చేయలేదు, ఆస్ట్రేలియా కూడా చేయలేదు. ఈ మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే కదా, ఇది కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. కానీ ఈ 4 దేశాలు కూడా నాట్ సైన్. ఓకే, బట్ అమెరికా మాత్రం నువ్వు చేసింది, సైన్ చేసింది. అదేవిధంగా మనం చూస్తే నెట్ జీరో టార్గెట్స్, ఇప్పుడే చెప్పాను మీకు. ఈ నెట్ జీరో టార్గెట్స్లో ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్. ఫస్ట్ చైనా, రెండోది అమెరికా, మూడోది ఇండియా. మన ఇండియాలో 17% పాపులేషన్ ఉంటే 5% ఎమిషన్స్ ఉన్నాయన్నమాట. ఇది మోడీ గారు చాలా గర్వంగా చెప్పారు. 17% పాపులేషన్ ఉన్న దేశము కార్బన్ ఎమిషన్ 5%. అంటే భారతదేశము పర్యావరణ అనుకూల దేశంగా మారుతుంది, ఇంకా తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. అని ఆయన ఏమన్నారంటే 2030కి 1 billion tons కార్బన్ తగ్గిస్తాము, ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ కార్బన్ న్యూట్రాలిటీని సాధిస్తాయని చెప్పారు. సో 2030 కల్లా, ఈ డికేట్ ఎండింగ్ కల్లా 2030 కల్లా రైల్వేస్లో కార్బన్ న్యూట్రాలిటీ, కొత్త టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ వచ్చేస్తుంది. బయో టాయిలెట్స్ నుంచి మనకి అన్నీ కూడా కొత్త టెక్నాలజీ. అంటే స్టీమ్ ఇంజన్స్, అదేవిధంగా కోల్ మీద పనిచేసే ఇంజన్స్ తీసేస్తున్నాం, సోలార్ ఇంజన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ రైల్వే ఇంజన్స్, ఇప్పటికీ ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఉన్నాయి, అవి కూడా పోతాయి, సోలార్ ఇంజన్స్ వస్తాయి. సో కాబట్టి
ఇండియన్ రైల్వేస్ అట కార్బన్ న్యూట్రాలిటీ సాధిస్తాయట 2030కి 1 బిలియన్ టన్స్ రెడ్యూస్ చేస్తారు కార్బన్. ఇది ప్రామిస్ చేశారు మోడీ గారు. ఇంకేమన్నారంటే 2070కి ఇండియా బికమ్ కార్బన్ న్యూట్రాలిటీ కంట్రీ. చైనా ఏమో 2060 జీరో టార్గెట్స్ పెట్టుకుంది. ఫస్ట్ టైం ఇలా టార్గెట్లు పెట్టుకోవడం, ఫస్ట్ టైం ఈ యొక్క 1995 నుంచి కూడా ఫస్ట్ టైం ఇలా పెట్టుకోవడం అనమాట. ఫస్ట్ టైం చైనా 2060కి జీరో కార్బన్ కంట్రీగా అవతరిస్తుందట, మనం 2070. ఇది మనం ప్రామిస్ అనమాట. అదేవిధంగా మనం చూస్తే గ్రెటా థన్బర్గ్, స్వీడన్, ఈమె తెలుసు పర్యావరణ యాక్టివిటీస్ట్. ఈమె కూడా కొన్ని విమర్శలు చేసింది. ఇలా కలుసుకున్నప్పుడు చెప్పడం తప్ప గత 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో సాధించింది ఏమీ లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట. స్ట్రాంగ్ పొలిటికల్ డిటర్మినేషన్ ఉంటే తప్ప ఇలాంటివి మనం ఏమీ సాధించలేమని చెప్పి కొన్ని విమర్శలు కూడా చేసిందా అమ్మాయి. అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. $100 బిలియన్ అంటే 7.5 lakh crores ఫండ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫండ్ పూర్ కంట్రీస్కి గ్రీన్ టెక్నాలజీకి, క్లీన్ టెక్నాలజీకి వాడాలి. రిచ్ కంట్రీస్ ఆ టెక్నాలజీని బదలాయించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి పూర్ కంట్రీస్కి. సో ఇది కూడా చర్చ జరిగింది. COP 28 ఇండియా 2023లో జరగబోతుంది, మన ఇండియాలో జరగబోతుంది. అలాగే 2002లో 8th COP కూడా మన ఇండియాలో జరిగిందనమాట. 2002లో 8th COP. సో మళ్ళా రెండోసారి జరగబోతుంది అనమాట ఇండియాలో 2023లో. అలాగే మోడీ గారు గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆయన సజెస్ట్ చేశారు. ఇండియాతో పాటు యూకే కూడా చేతులు కలిపింది. గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ సజెస్ట్ చేశారు అనమాట. చూడాలి, ఇది కూడా పెడతారనుకుంటున్నాను. ఈ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అంటే పర్యావరణ అనుకూల ఎనర్జీ అనమాట. గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని తరిమి కొట్టాలి అనే నిర్ణయానికి వచ్చారు. శిలాజ ఇంధనాలని తగ్గించేసేయాలన్నమాట. శిలాజ ఇంధనాలను తగ్గించేయాలి. థర్మల్ పవర్ స్టేషన్ స్లోగా కోల్ పేస్ అవుట్ కదా, నెమ్మదిగా తగ్గియాలి. దాంట్లో భాగంగానే గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ ఇండియా, యూకే సజెస్ట్ చేశాయి. అలాగే గ్లాస్గో బ్రేక్ త్రూ అని చెప్పారు. దీన్ని గ్లాస్గో బ్రేక్ త్రూ, 1 sun 1 grid 1 world. ఇది మన మోడీ గారు ఇచ్చారు ఫర్ గ్రీన్ టెక్నాలజీ. ఈ ప్రపంచంలో ఒకే ఒక సూర్యుడు, ఒకే ఒక గ్రిడ్, ఒకే ఒక ప్రపంచం. మనందరం కూడా ఇలా మనకి మూవ్ అయితేనే, లైక్ జేమ్స్ బాండ్ లాగా మనం పనిచేస్తేనే ఈ యొక్క పర్యావరణ అనుకూల స్టెప్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. లేదంటే వినాశనం చూడవలసి వస్తుంది ఈ వాతావరణ మార్పుల వల్ల. ఓకే, అదేవిధంగా మనకి అంటార్కిటికాలో ఒక గ్లేషియర్ కరిగిపోతుందట. దానికి ఒక పేరు పెట్టారు మన శాస్త్రవేత్తలు. ఇది జరుగుతుంది ఒకటి, గ్లాస్గో గ్లేషియర్స్. అంటార్కిటికాలో ఉన్న గ్లేషియర్కి గ్లాస్గో గ్లేషియర్ అని పేరు పెట్టారు. అలాగే ఇండియా గ్రీన్ గ్యారంటీ అనే ఒక మనకి ఫండ్ తోటి ఒక ప్రోగ్రామ్ చేపట్టి ఫర్ గ్రీన్ ప్రాజెక్ట్స్, ఇండియాలో గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టే వాళ్ళకి యూకే మనకి 75 crores సహాయంగా అందిస్తుంది అనమాట. దానికోసం ఇండియా గ్రీన్ గ్యారంటీ. యూకే మనకి ఆర్థిక సహాయం చేస్తుంది ఆ ప్రాజెక్ట్స్కి, అంటే హరిత ప్రాజెక్టులకి అనమాట, ఫర్ గ్రీన్ ప్రాజెక్ట్స్. ఓకే, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఎర్త్ షార్ట్ ప్రైజ్, ఎవ్రీ ఇయర్ కూడా ఎర్త్ షార్ట్ ప్రైజ్ అవార్డు ఇస్తారు. 2021కి ఇండియన్కి వచ్చింది ఈ ఇండియన్ విన్నర్ అనమాట. సో క్లీన్ అవర్ ఎయిర్, టకాచార్ సంస్థ స్థాపించి క్లీన్ అవర్ ఎయిర్ అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ కనిపెట్టి విద్యుత్ మోహన్ అంటాం. ఆయన పేరు విద్యుత్ మోహన్. ఈయన టకాచార్ సంస్థ, ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది రీసైక్లింగ్లో పర్యావరణ అనుకూల రీసైక్లింగ్ అనమాట. దాంట్లో ముఖ్యంగా ఈయన పోర్టబుల్ మిషన్ కనిపెట్టారు. ఈ సంస్థ పోర్టబుల్ మిషన్. ఇది వ్యవసాయ వ్యర్థాలను అది మాన్యూర్ అంటే ఫెర్టిలైజర్గా మార్చేస్తుంది అనమాట. తద్వారా 98% రీసైక్లింగ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో వేస్ట్ అంతా రీసైక్లింగ్ అయిపోతుంది 98%. టకాచార్ సంస్థ క్లీన్ అవర్ ఎయిర్ స్లోగన్ విద్యుత్ మోహన్ ఆయన, ఈయనకి ఇచ్చారు ఎర్త్ షార్ట్ ప్రైజ్ అవార్డు 2021. బ్రిటన్ రాజు ఇచ్చాడు అనమాట, బ్రిటన్ ప్రిన్స్. సో portable mission he created which converts the waste of agriculture into fertilizer. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎర్త్ షార్ట్ ప్రైజ్ అవార్డు. ఓకే, అదేవిధంగా మోడీ గారు మనకి వినీషా ఉమాశంకర్ 14 years తమిళనాడు గర్ల్, షీ ఇన్వెంటెడ్ 1 solar iron box. ఆమెను కూడా కలిశారు మోడీ గారు. చాలా గ్రేట్ థింగ్. ఒక తమిళనాడు అమ్మాయి ఒక సోలార్ బాక్స్ అంటే ఐరన్ బాక్స్ కనిపెట్టింది, సోలార్ ఐరన్ బాక్స్ అనమాట. వినీషా మనకి ఉమాశంకర్, ఆమెను కూడా కలిశారనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరు వచ్చారు. గ్రెటా థన్బర్గ్, ఆమె అందరూ తెలుసు, పర్యావరణ అనుకూల యాక్టివిటీస్ట్ అనమాట. స్వీడన్ ఆమెది, ఈ తమిళనాడు, మన ఇండియా.
ఓకే, ఈ అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క COP26లో న్యూస్లోకి వచ్చి ఈ 4-5 రోజులు జరిగినవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఈ 3rd, 4th, 5th ఈ రూపా ఐఏఎస్ అకాడమీ మనకి ఒక ఆఫర్ పెట్టింది. ఆ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోని చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి పూర్తిగా చూడండి. ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి. ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఎన్నో విషయాలు చెప్పాను మీకు. అదేవిధంగా మనకి ఆఫ్టర్ దివాళీ తర్వాత 8th నవంబర్ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ బోత్ స్టేట్స్ కూడా లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ మీద సెపరేట్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రూపా ఐఏఎస్ అకాడమీ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ ఆర్ గోయింగ్. అలాగే టెస్ట్ సిరీస్ మీకు చెప్పాను, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఈ ఏపీ వాళ్ళకి టెస్ట్ సిరీస్ మోర్ సఫిషియంట్ వీడియోస్ టెస్ట్ సిరీస్. ఈరోజు కూడా ఒక టెస్ట్ అప్లోడ్ చేశాను. ఆ టెస్ట్ మీకు ఏపీ పాలసీస్ మీద మీరు చూడండి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి రేపు ఎగ్జామ్లో. వండర్ఫుల్ టెస్ట్ ఇది. మీకు రాసిన తర్వాత రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా కోచింగ్ మీకు అర్థమవుతుంది మీ స్టాండర్డ్స్ ఏంటనేది. సో ఏపీ పాలసీస్ మీద ఒక టెస్ట్ ఇచ్చాను, 50 క్వశ్చన్స్. ఆ 50లో మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏ రోజు నుంచి వచ్చాడో అన్ని పాలసీస్ కూడా కవర్ చేశాను. ఎంత అద్భుతంగా ఉందో ఆ టెస్ట్ అంటే మీరు రాస్తే మీకే తెలుస్తుంది. ఓకే, సో డోంట్ మిస్ టెస్ట్. సో ఎవరి పర్సన్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో టెస్టులు రాయండి, వీడియోస్ వినండి. వీడియోస్ కూడా చాలా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఆఫర్లో ఉన్నాయి. చాలా చీప్గా ఇస్తున్నాం మేము, మాకు పడిన కాస్ట్గా ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి రూపా ఐఏఎస్ ఎప్పుడు కూడా ఈ కమర్షియల్గా ఎప్పుడు పోనీపోదు. సో ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.